విద్యార్థులారా, మనము అలంకారాల గురించి తెలుసుకుంటున్నాము. శబ్దాలంకారాలు అయిపోయినాయి, అర్థాలంకారాలు తెలుసుకుంటున్నాము. అర్థాలంకారాల్లో మనకు ఉపమాలంకారం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకుందాం. ఉత్ప్రేక్ష అంటున్నాం. ఉత్ప్రేక్ష అంటే ఊహిస్తే అది ఉత్ప్రేక్ష. ఊహిస్తే అది ఉత్ప్రేక్ష. ఎలా ఊహించాలి? ఎలా ఊహించబడుతుంది అంటే ఉపమేయమును ఉపమానంగా ఊహించినట్లయితే, ఉపమేయమును ఉపమానంగా ఊహించినట్లయితే దానిని ఉత్ప్రేక్షాలంకారము అంటారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అని అంటారు. ఎలా? ఆ పట్టణమునందలి మేడలు ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్నాయి. ఉదాహరణ అంటే మామూలుగా ఎదురంటే పట్టణంలో మేడలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతాయా అంటావు. ఆకాశమే, మేడలు మేడలే. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఈ వాక్యాలు రాసినప్పుడు ఏంటంటే అంత పెద్ద ఇల్లు లేవు. రెండు ఒక ఫస్ట్ ఫ్లోరు లేదా రెండో ఫ్లోర్ వరకు మాత్రమే, అంతకంటే పెద్దగా ఉండవు ఇళ్ళు అప్పట్లో. రాజుల యొక్క సౌధాలు మాత్రమే కాస్త పెద్దగా ఉండేవి అనుకోండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనకు మన భారతదేశంలో చూస్తే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తుల వరకు ఉన్నాయి. కానీ ఇక విదేశాల్లో చూసినట్టయితే 200 అంతస్తులు, 300 అంతస్తుల వరకు కూడా మనకు ఉన్నాయి. వాటిని ఆకాశ హర్మ్యాలు అని చెప్పుకోవచ్చు. అవి ఆకాశాన్ని అంటుతున్నట్లుగానే కనిపిస్తాయి. కింద నుంచి చూసినట్టయితే మనకు ఆకాశం అంటుతున్నట్టుగానే కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మేడలేమి కూడా ఆకాశాన్ని అంటవు. కాబట్టి కాకపోతే ఏంటంటే మనము ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్నట్టుగా భ్రమిస్తాము. కాబట్టి అట్లా భ్రమించడాన్ని, ఊహించడాన్ని ఉత్ప్రేక్ష అని అంటారు. ఇక్కడ మేడలు ఉపమేయము, ఆకాశం ఉపమానం. అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దానిని ఉత్ప్రేక్షాలంకారము అని అంటారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే, ఉపమేయం ఏమంటున్నాం? మెడలు ఉపమేయం, వర్ణించబడే వస్తువు, పోల్చబడే వస్తువు ఉపమానం. కాబట్టి ఆకాశం ఉపమానం. దేంతో పోలుస్తున్నాం? ఆకాశంతో పోలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించబడినటువంటిది జరిగింది ఇందులో. కాబట్టి ఇందులో ఇది ఉత్ప్రేక్షాలంకారము. ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. ఓ రాజా, నీ ప్రతాపాగ్నికి తట్టుకోలేక అవమానంతో దావాగ్ని అడవి పాలైంది. చూడండి, ఇందులో కవి చాలా విచిత్రంగా వర్ణించాడు. చిత్రంగా వర్ణించడం చెప్పవచ్చు. ఓ రాజా, నీ ప్రతాపాగ్నికి తట్టుకోలేక. చూడండి, అంటే రాజు యొక్క ప్రతాపం అనేటువంటి అగ్ని, ఆ అగ్నిని తట్టుకోలేక దావాగ్ని అంటే ఇక్కడ దావానలములా అంటించబడేటువంటి అగ్ని, అంటే అగ్ని అలా 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 పోతుంది. కాబట్టి దాన్ని దావానలము అంటారు. ఆ అగ్ని ఎక్కడ పోయిందయ్యా అంటే అడవులోకి పారిపోయిందట. రాజు యొక్క కోపం అనేటువంటి అగ్ని ఆ రాజు కోపాన్ని చూసి అవమానం పడిపోయిందట. ఎందుకంటే అయ్యో, నాకంటే కూడా రాజు యొక్క కోపమే చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చూసి తట్టుకోలేక అవమానంతో అడవి పాలు పారైపోయిందని చెప్పటం. ఇక్కడ ప్రతాపాగ్ని, రాజు యొక్క ప్రతాపాగ్ని అనేది ఉపమేయము, దావాగ్ని అనేది ఉపమానం. కాబట్టి ఇక్కడ మనకు చమత్కారవంతంగా కవి చెప్పడం, కొత్త విషయం చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించబడటం. ప్రతాపాగ్ని, రాజు యొక్క కోపం అనేటువంటి అగ్నిని అడవి దావాగ్నిలా
అని ఉపమానంగా ఊహించడం జరిగింది కాబట్టి, అంటే ఆనాటి కాలంలో ఆ దావాగ్ని అంటే దావానంలా అంటే ఇక్కడ విపరీతంగా అంటుకొని పోవడం అనేటువంటిది అడవుల్లో ఎక్కువగా ఉండేది. ఎందుకంటే వేసవి కాలం కాగానే నీళ్లు లేకపోవడం చేత అడవులంతా కూడా చూడండి అక్కడక్కడ మనకు ఆ అడవులంతా కూడా అంటుకొని పోతున్నాయని చెప్పని అంటుంటారు. ఈ చిన్న రాపిడికి నిప్పురవ్వలకి చిన్న నిప్పురవ్వకి అది అంటుకొని పోతుంటాయి. ఎందుకు అంటే వేసవి కాలం రాగానే నీళ్లు లేకపోవడం చేత పచ్చని చెట్లన్నీ కూడా ఎండిపోతాయి. ఆ ఎండిపోయినటువంటి అడవి ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ పడిందనుకోండి, అలా అలా అంటుకుంటూ, అంటుకుంటూ అది పోతూనే ఉంటుంది. దాన్ని దావానలము అంటాము. అలా అలా విస్తృతంగా విరుచుకొని, విరుచుకొని ఉంటూ కిక్కిరిసి అది పోతూనే, పోతూనే ఉంటుందనమాట. అలా 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 అలలుగా అలల మాదిరిగా పోతూనే ఉంటుందనమాట. కాబట్టి దాన్ని దావానలము అంటారు. దాన్ని దావాగ్ని అని చెప్పని అంటారనమాట. అలా అంటుకొని పోతుంటుందనమాట అగ్ని. కాబట్టి ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. సత్యభామ నేత్రములు చెంగళవ దళములా అన్నట్లున్నవి. చూడండి ఇక్కడ కూడా కాసింత చమత్కారవంతంగా చెప్పడం. అంటే సత్యభామ నేత్రములు అంటే కళ్ళు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే చెంగలువ దళములు. చెంగలువ దళములు అంటే రేకులు. కలువపూల రేకులా అన్నట్లుగా ఉన్నాయి అని చెప్పని ఊహిస్తున్నాడు. ఏమనుకుంటే మనం ఊహిస్తూ ఉత్ప్రేక్ష అంటున్నాం. ఊహించేటప్పుడు ఏమవుతుందంటే ఉపమేయాన్ని ఉపమానంగా చెప్పడం. సత్యభామ నేత్రములు ఉపమేయము, చెంగళవ దళములు ఉపమానం. కాబట్టి ఇందులో సత్యభామ నేత్రములు అనేటువంటి ఉపమేయము, చెంగళవ దళములు అనేటువంటి ఉపమానంగా ఊహించబడడం జరిగింది. కాబట్టి ఇందులో ఉత్ప్రేక్షాలంకారము కలదు అని చెప్పవచ్చు. ఇక్కడ ఓ రాజా నీ ప్రతాపాగ్నికి తట్టుకోలేక అవమానంతో దావాగ్ని అడిగిపాలైంది అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా మనకేంటంటే ఉపమేయంలో ఉపమానంగా వచ్చి జరుగుతుంటుంది అనమాట. అంటే ఉపమేయనందు ఉపమాన ధర్మము అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుతున్నట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారము అవుతుందన్నమాట. అంటే ఊహించడం అనమాట. అంటే రాజు యొక్క ప్రతాపం అనేటువంటిది అగ్ని దావాగ్నిలా ఉంది, దావాగ్నిలా అడుగుపాడైపోయింది అని చెప్పని అక్కడ ఊహించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇందులో ఉత్ప్రేక్షాలంకారము ఉంది. ఇక్కడ కూడా చూడండి సత్యభామ నేత్రములు అనే ఉపమేయము, చెంగళవ దళములు అనేటువంటి ఉపమానంగా ఊహించడం జరిగింది కాబట్టి ఇందులో ఉత్ప్రేక్షాలంకారము ఉంది. అంటే ఇక్కడ ఊహిస్తే ఉత్ప్రేక్ష అంతే. ఒకటి గుర్తించుకోవాలంటే ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష. ఆ పట్టణం నందలి మేడలు ఆకాశం అంటుతున్నట్లుగా ఉన్నాయి అంతే. ఊహిస్తుంటారనమాట. ఇది మీకు సులభంగా గుర్తుంటుంది. ఒకటి తర్వాత టెక్స్ట్ బుక్లో మనకేమో ఎగ్జాంపుల్ లేదు కాబట్టి జస్ట్ ఊరికే మీకు ఉత్ప్రేక్ష అలంకారం గురించి రాయమంటే ఇలా మొదట లక్షణము రాసి ఒక ఉదాహరణ రాసి ఆ ఉదాహరణకు సమన్వయం ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇది చెప్పాను చూడండి. సత్యభామ నేత్రములు చెంగళ దళముల అన్నట్టున్నవి, నేత్రములు ఉపమేయము, చెంగళ దళములు ఉపమానము. ఇక్కడ ఇలా రాయాలి, సమన్వయం రాయాలి. ఇందులో సత్యభామ నేత్రములు అనే ఉపమేయమును చెంగళ దళములు అనే ఉపమానంగా ఊహించడం జరిగింది కాబట్టి ఇందులో ఉత్ప్రేక్ష అలంకారం కలదు అని ఇలా రాయాలి. ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. అంటే ఉత్ప్రేక్ష అలంకారం గురించి మీకు ప్రశ్నలో అంటే పరీక్షలో వచ్చినట్టయితే ఇలా అలంకారం యొక్క లక్ష్యం రాసి ఒక ఉదాహరణ రాసి ఇలా ఇలా ఉదాహరణ రాయాలి. ఇలా ఉదాహరణ రాసి సమన్వయం చేసేటప్పుడు ఇలా సమన్వయం చేస్తూ రావాలి. ఇలా 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 సమన్వయం అంతా కూడా చేయాలి. చేసినట్టయితే అప్పుడు ఇది మీకు ఇందులో ఉన్నటువంటి ప్రశ్నటువంటి జవాబు అంటే దీనికి వచ్చే మార్కులన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడికి ఈరోజు కాదు.
అంటే ఈ ఈ ఈ ఉత్ప్రేక్ష